వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ఇది ఫ్యాట్ లాస్ పార్ట్ 3 వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే హౌ టు సాటిస్ఫై క్రేవింగ్స్. మనం ఫ్యాట్ లాస్ చేసినప్పుడు స్ట్రిక్ట్ డైట్లో ఉన్నప్పుడు కంపల్సరీ మనకు క్రేవింగ్స్ వస్తాయి. మన మైండ్ వేరే తినాలన్న కోరికలే ఎక్కువ వస్తాయి అన్నమాట. దాన్ని మనం ఆపలేమన్నమాట. ఎందుకంటే మన ఫ్యాట్ లాస్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి మనము వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ టైం వరకు. బట్ మనం చీట్ చేయాలనే చాలా చూస్తాం. అందుకనే నేను మన క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి బేసిక్ లో క్యాలరీస్ లేకపోతే 0 క్యాలరీస్ ఆల్టర్నేటివ్స్ మీకు చెప్తా. అవి మీ ఫ్యాట్ లాస్లో హెల్ప్ చేస్తాయి మీ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను చెప్పే ఆల్టర్నేటివ్స్ మా ఇంట్లో అంతా స్టాక్ అవుట్ అయ్యేది అనమాట. నేను బ్లింకిట్ ఆర్డర్ చేసిన ఒక 2 minutesలో వస్తుంది. ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్స్ ఒక్కొక్కటి చెప్తా. స్పైసీ థింగ్స్ లేకపోతే లిక్విడ్ డ్రింక్స్ లేకపోతే చూయింగ్ చేసేవి, స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేకి అలా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి మీకు ఎప్పుడెప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఇంకా మన ఆర్డర్ అయితే రిసీవ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఏమేమి వస్తాయో. దాని గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఈ సూపర్ యూ చిప్స్ అనమాట. ఈ సూపర్ యూ చిప్స్ ఏమో స్పైసీగా ఉంటాయి మన స్పైసీ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇదేమో సర్వింగ్ సైజ్ వచ్చేసి 40 grams. 40 grams 167 calories ఉంది, 10 grams ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ స్పైసీ క్రేవింగ్స్ ఎవరైతే స్పైసీ లవర్స్ ఉన్నారో ఇదైతే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. అంత రెగ్యులర్గా తినకండి, బట్ వీక్లీ 1-2 times నెగోషియబుల్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హర్బన్ ప్లాటర్ వల్ల షికాటాకి నూడిల్స్ అనమాట. దీంట్లో లిటరల్లీ పర్ సర్వింగ్లో 11 calories ఉంటాయి. అంటే పర్ సర్వింగ్ అంటే 100 grams. ఇది 200 grams పౌచ్ అనమాట. దీనిలో టేస్ట్ ఉండదు, మసాలా ఉండదు. నువ్వు ఏదైతే ఇంట్లో గ్రేవీ వేసుకుంటావో లేకపోతే ఏమైనా సూపీ లెక్క వేసుకుంటావో దాంట్లో ఇది యాడ్ చేసుకొని ఒక థిక్ బేస్తో యాడ్ చేసుకున్నాం అనుకో మంచిగా ఫుల్ అయిపోద్ది అనమాట. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే ఒక గ్లాస్ నూడిల్స్ తింటున్న టేస్ట్ వస్తుంది. లిటరల్లీ నో టేస్ట్ ఉంటుంది. స్పైసెస్ కూడా దీనికి మంచిగా అబ్జర్వ్ అవ్వవు, బట్ ఫుల్ చేయడానికి అయితే ఇది హెల్ప్ చేస్తుంది ఎప్పుడైనా మీకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు తినాల్సినప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇది కోక్ జీరో అనమాట. ఇది లిటరల్లీ మీ అందరికి తెలుసు, డైట్ కోక్ జీరో. ఇప్పుడు మనకు చాలా వెరైటీస్ వచ్చినాయి. నేనైతే ఇది కోక్ జీరో వాడతా, 0 sugarది. దీనిలో లిటరల్లీ 0 calories ఉంటాయి. ఇది చాలామంది తాగడం అన్హెల్దీ అనుకుంటారు. అన్హెల్దీయే, లీటర్ తాగితే. బట్ బేసిక్ క్వాంటిటీస్లో తాగితే ఇది మ్యాటరే కాదనమాట. ఇది నీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా నువ్వు బయటికి పోయినా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. నేను ఇప్పుడు చూపించిన ఫుడ్ ఐటమ్స్ అంటే నువ్వు ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి నీ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే. బట్ ఇది నీకు బయటికి వెళ్తే తాగినా, వేరే వాళ్ళు తింటున్నా నువ్వు తాగినా కూడా నడుస్తుంది అనమాట. ఇదైతే బెస్ట్ అనమాట. నేను మోస్ట్లీ ఇప్పుడైతే చాలా వెరైటీస్ వచ్చినాయి మన కూల్ డ్రింక్స్లో. స్టార్టింగ్లో అయితే డైట్ కోక్ జీరో ఇవే ఉన్నాయన్నమాట. మోస్ట్లీ నేను ఒక 2-3 years ఇదే తాగిన. ఇప్పుడైతే నాకు ఇది బోర్ కొట్టింది. బట్ కోక్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నా ఫేవరెట్ థింగ్ గురించి మాట్లాడదాం అనమాట. ఇది షుగర్ ఫ్రీ డార్క్ చాక్లెట్. ఇది 55% కోకో డార్క్ చాక్లెట్. ఇది నీ షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ప్లెయిన్ చాక్లెట్, ఏం ఆల్మండ్స్ రేజన్స్ ఏం మిక్స్ కాదు. ఇంకోటి ఏంటంటే మనం డార్క్ చాక్లెట్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మన దాంట్లో మెగ్నీషియం లెవెల్స్ ఉంటాయి కాబట్టి మన స్లీప్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. నేను ఇది ఎప్పుడు తీసుకోవాలంటే బిఫోర్ స్లీప్ ఒక 20 grams తీసుకోమని రికమెండ్ చేస్తా. లేదంటే హెల్దీ ఫ్యాట్స్ కోసం బ్రేక్ఫాస్ట్లో తినమని రికమెండ్ చేస్తా. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది 100 gramsకి 558 calories. నేను లో క్యాలరీస్ అని చెప్పగానే ఒక 20 grams సర్వింగ్కి ఒక 110 calories ఉంటాయి. బట్ ఇదైతే మంచి ఆల్టర్నేటివ్ మీకు మీ స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇది నాకు రీసెంట్లీ నోన్ బ్రాండ్ అనమాట, బాంబే బనాటా అని చెప్పేసి. ఎవరికైతే నా లెక్క వియర్డ్ టేస్ట్లు ఉన్నాయో, మెక్డీ ఇంకా డామినోస్ దాంట్లో ఏంది కోక్లో వెనిలా ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు. అది ఎవరికైతే నచ్చితే కామెంట్ చేయండి. నాకు అది నచ్చుతుంది అనమాట. ఇది లిటరల్లీ సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, బట్ 0 calories. ఇది ఇంకా చాలా చీప్ కూడా ఉంది, 17 rupees per bottle ఉంది. 0 sugars and 0 calories. ఇది నేను 2 days నుంచి తాగుతున్నాను. మీకు రికమెండ్ చేస్తా, చాలా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము రైస్ కేక్స్ గురించి మాట్లాడదాం. ఈ రైస్ కేక్స్ వచ్చేసి పింటోలా బ్రాండ్ నుంచి అనమాట. ఇది పర్ సర్వింగ్ అంటే ఒక రైస్ కేక్కి 30 calories ఉంటుంది. 4 calories తిన్నా అరౌండ్ 120 calories వస్తాయి. దీన్ని మనం ప్రీ వర్కౌట్ మీల్ లెక్క తినొచ్చు, లేకపోతే డెజర్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మేక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.
నేను ప్రీ వర్కౌట్ థింగ్స్కి అయితే మోస్ట్లీ వే ప్రోటీన్ వేసుకొని ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని తినడం, లేకపోతే రైస్ కేక్స్ ఇంకా హనీ యాడ్ చేసుకొని తినడం దాంట్లో హెల్ప్ చేస్తుంది. ఇది చాలాసేపు అయితే ఫుల్ ఉంచదు. ఒక క్విక్ మీల్, నాకు టైం లేకపోతే బ్యాలెన్స్ చేసుకునే మీల్ లెక్క అయితే ఇది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే నీకు ఆకలేసి కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్సే వచ్చినప్పుడు ఇది లైట్గా హనీ లేకపోతే జామ్ యాడ్ చేసుకొని తినడం నేను రికమెండ్ చేస్తాను. ఇంకా మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది వర్కౌట్కి ముందు ఇది తింటే. ఇవి మీ అందరికి తెలుసు అనమాట, పేపర్ బోట్ 0 క్యాలరీస్ డ్రింక్ అనమాట. ఇవి రీసెంట్లీ లాంచ్ అయినాయి. లిటరలీ నేను దీంట్లో ఉన్న అన్ని ఫ్లేవర్స్ ట్రై చేసిన. లిటరలీ నేను స్టాక్ మెయింటైన్ చేస్తున్నా, ఎందుకంటే నాకు డైట్ కోక్, డైట్ స్ప్రైట్స్కి మంచి ఆల్టర్నేటివ్ దొరికింది. చాలా టేస్టీగా ఉన్నాయి. లిటరలీ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కోక్ డ్రింక్స్ ఎలానో ఇది మీరు బ్యాగ్లో క్యారీ చేసుకుంటే చాలా ఈజీ అనమాట. మూడ్కి తగ్గట్టు ఫ్లేవర్స్ ఉన్నాయి అనమాట, ఒక 10 ఫ్లేవర్స్ మీ ఇష్టం ఉన్నట్టు తాగొచ్చు. ఇంకా ఇదైతే నేను లిటరల్లీ డైలీ కన్జ్యూమ్ చేస్తున్నా. నేనైతే ఎడిక్ట్ అయినా, మీకైతే రికమెండ్ చేయ. బట్ ఇవి మంచి ఆల్టర్నేటివ్, ఓకేనా. ఇది ఇంకా ఫైనల్ ఐటమ్ అనమాట. ఇది లో క్యాలరీ పన్నీర్ అనమాట విత్ హై ప్రోటీన్. ఇది పర్ 200 గ్రామ్స్కి 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ పర్ సర్వింగ్ సైజ్ 100 గ్రామ్స్ కాబట్టి దాని క్యాలరీస్ చూసుకుంటే 190 క్యాలరీస్ ఉంటుంది విత్ 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఇంకా లో ఇన్ ఫ్యాట్ కూడా. మనం రెగ్యులర్ తినే పన్నీర్లో చూసుకుంటే ఒక 23 గ్రామ్స్ టు 25 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం 7 గ్రామ్స్ ఫ్యాటే ఉంటుంది. అందుకే ఇది లో క్యాలరీ. ఇది మీకు ఫ్యాట్ లాస్ అయితే బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎవరైతే హోల్ పన్నీర్ తింటారో వాళ్ళు ఈజీగా ఒక 100 గ్రామ్స్ తింటేనే 400 క్యాలరీస్ ప్లస్ కన్జ్యూమ్ చేసేస్తారు, వితౌట్ కుక్ చేసుకోకుండా రాగా తింటేనే. బట్ కుక్ చేసుకుంటే మనం ఇంకా స్పైసెస్, వెజిటేబుల్స్, ఇంకేంటిది గీ అలా యాడ్ చేస్తాం కాబట్టి అది ఇంకా క్యాలరీస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది లో క్యాలరీలో ఎవరైతే ఫ్యాట్ లాస్లో ఉన్నారో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్ బేస్ చెప్తున్నా. నేను ఏవైతే తింటానో తాగుతానో దాని గురించే చెప్తున్నా అనమాట. ఇది బేస్డ్ ఆన్ నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఇవే నేను నా క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ చేసే ఐటమ్స్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా నచ్చవచ్చు. అప్పుడు మీ ఫ్యాట్ లాస్ చాలా ఈజీ అయిపోద్ది అనమాట. లిటరలీ నాకు కూడా క్రేవింగ్స్ వస్తాయి అనమాట. నేను కూడా ఆ క్రేవింగ్స్తో అలానే ముందుకెళ్ళడం నాకు కూడా నచ్చదు. ఎక్కడిదక్కడ ఎండ్ చేస్తేనే బాగుంటుంది. నేను నా క్రేవింగ్స్ని కిల్ చేయకుండా సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తా. అందుకనే ఇలాంటి బేసిక్ ఆల్టర్నేటివ్స్ నాకు హెల్ప్ చేస్తే నా ఫ్యాట్ లాస్ని డిస్టర్బ్ చేయకుండా నా క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి. అందుకనే నేను ఇవి యూజ్ చేస్తున్నా. మీకు కూడా చెప్తే యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను దీని గురించి వీడియో చేసిన. ఇంకా మనకి ఇలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.